బంగారు నగల కోసం అత్యాచారం హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్. బంగారు నగల కోసం అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటనను నారాయణపేట పోలీసులు ఛేదించి విలేకరులకు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాదవరావుపల్లి గ్రామానికి చెందిన గోయికల శాంతమ్మ ఇటీవల అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 15/7/2026న మద్దూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి వద్ద ఉన్న బంగారు నగలను దోచుకోవాలనే ఉద్దేశంతో జోగురాజు A1, బడుగుల భాస్కర్ A2 ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో 12/7/2026న శాంతమ్మను ఫోన్ ద్వారా మద్దూరుకు రప్పించి మోటార్ సైకిల్ పై జాజాపూర్ చెరువు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి మద్యం సేవించిన అనంతరం ఆమెతో శారీరకంగా కలిసి చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం మృతురాలి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, పర్సు, ఆధార్ కార్డు తీసుకుని ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతో వాటిని బోర్ కేసింగ్ లో పడేశారు. అనంతరం బంగారు నగలను నారాయణపేటలో విక్రయించి వచ్చిన నగదును ఇద్దరు పంచుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 తులం బంగారు ఆభరణాలు, కమ్మలు, మాటీలు, పుస్తెల గుండ్లు, 50 తులాల వెండి ఆభరణాలు, కడియాలు, పట్టీలు, 50,000 నగదు, నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగిలించిన బంగారు నగలను కొనుగోలు చేసిన జాజాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ A3ని కూడా అరెస్ట్ చేసి ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును డీఎస్పీ ఎన్ లింగయ్య పర్యవేక్షణలో అత్యంత సమర్థవంతంగా ఛేదించిన కోస్లీ సిఐ సైదులు, మద్దూరు ఎస్ఐలు బి శ్రీనివాసులు, ఏఎస్ఐ బాలయ్య, హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, గోపాల్, బి రాజు, పోలీస్ కానిస్టేబుల్ పూల్చ నాయక్, నాగమల్లయ్య, పరంధాములు, సిసిఎస్ సిబ్బంది జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరాలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. మనకు 15వ తారీఖు ఒక శాంతమ్మ 45 years ఒక మిస్సింగ్ కేసు మద్దూరులో వచ్చింది. మిస్సింగ్ వచ్చినాక దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేసాము. మిస్సింగ్ ఉన్నది అది చేసినాక మనకు తెలిసింది ఏంటంటే ఆమెతో పాటు ఒక ఇద్దరు చాలా ప్లేసెస్లో తిరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రాజు అనే అతన్ని మనం పట్టుకున్నాం. అతను పెద్దిరెడ్డిపల్లి విలేజ్కి చెందిన అతనితో పాటు భాస్కర్ అనేటువంటి అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఈమె పరిచయం ఉంది. పరిచయం ఉన్నాక వీళ్ళిద్దరికీ అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. వీళ్ళు ఈ అప్పుల్ని ఎట్లా తీర్చుకోవడం అని ఆలోచించగా వీళ్ళని ఈ శాంతమ్మ వాడిని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ స్కార్ఫ్తో మర్డర్ చేసి ఆమె మెడ మీద ఉన్న ఒక 50 తులా గోల్డ్ ఏం దొరికినాయి. ఈ తీసుకున్నవాడు కూడా గోల్డ్ షాప్స్లో తీసుకున్నవాడు కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి పర్చేసింగ్ ఆల్రెడీ తీసుకున్నా మనకు ఒక పర్చేసింగ్ స్లిప్ ఉంటుంది, రిసిప్ట్ ఉంటుంది. అలాంటిది చూసే తీసుకోవాలా, లేదంటే ఇంకా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కూడా ఒక అడ్వైజ్ ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఈ ఎంటైర్ దీన్ని ఇన్వెస్టిగేషన్ని మన సిఐ నారాయణ్, సిఐ కోస్గి అలాగే SHO మద్దూరు చేశారు. అండ్ ఓవరాల్ సూపర్విజన్ మన డిఎస్పీ గారు చేశారు. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. బట్ విమెన్ సేఫ్టీ పరంగా అలాగే ఈ రికవరీ ఫ్రమ్ రిసీవింగ్ ఫ్రమ్ జ్యువెలరీ పరంగా కూడా ఈ ఒక అడ్వైజరీని ప్రతి ఒక్కరికి తరలించాలని మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దొరికిందో ఆ సిల్వర్ని నారాయణపేటలో ఉన్న జాజాపూర్లో ఉన్న ఒక గోల్డ్ షాప్కి అమ్మేసి డబ్బులు తీసుకొని వాళ్ళు దాన్ని వాడుకున్నారు. సో ఆ చెరువు కాడ మనం వాళ్ళు వెళ్ళి వెతికితే ఆ బాడీ కూడా రికవర్ అయింది. దాన్ని PME కూడా
తరలింపు చేశాము. అక్కడ రిపోర్ట్ కూడా స్ట్రాంగులేషన్ ఒపీనియన్ వచ్చేసి స్ట్రాంగులేషన్ అని వచ్చింది, కాజ్ ఆఫ్ డెత్. సో వీళ్ళిద్దరికి కూడా ఈమె దాదాపు 5-6 years నుంచి పరిచయం ఉంది, ఒకటే విలేజ్, చాలాసార్లు కలిసి ఉన్నారు. ఈ డబ్బులు అవసరం పడి ఇట్లా తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. అండ్ ఆ డబ్బులు కూడా మనం రికవరీ చేసాము. అండ్ ఇద్దరిని కూడా పట్టుకున్నాము. ఆ ముగ్గురిని ఎవరు రిసీవర్ ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాం. సో దీంట్లో ఏదంటే ఒక పబ్లిక్ అడ్వైజరీ, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా 45 years ఉన్న 25 years ఉన్న ఎంతే ఏజ్ ఉన్న ఐసోలేటెడ్ ప్లేస్కి ఇట్లా పరిచయం ఉన్నవాళ్ళు పిలిస్తే మనం వెళ్ళడం, అది ఇంటికి ఎవరికి చెప్పకుండా వెళ్తే ఇలాంటి డేంజర్స్లో ఉంటాయి. ఇక్కడ కూడా తన ఇంటి వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏదో ఫంక్షన్కి వెళ్తుంది అని ఆమె బయటికి వెళ్ళింది. బట్ చెప్పుంటే వీడితో వెళ్తున్నాను అనేది మనకు ఆ రోజే మనం చర్యలు తీసుకొని ఆమె రికవరీ కూడా ఐ థింక్ జీవం కూడా మనం కూడా సేవ్డ్ అవ్వాలి. అందరికీ నమస్కారం. మనకు 15వ తారీఖు ఒక శాంతమ్మ 45 years ఒక మిస్సింగ్ కేసు ముద్దోర్లు వచ్చింది. మిస్సింగ్ వచ్చినాక దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, మిస్సింగ్ ఉమెన్. అది చేసినాక మనకు తెలిసింది ఏంటంటే ఆమెతో పాటు ఒక ఇద్దరు చాలా ప్లేసెస్లో తిరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రాజు అనే అతన్ని మనం పట్టుకున్నాం. అతను పెద్దిరెడ్డిపల్లి విలేజ్కి చెందిన అతనితో పాటు భాస్కర్ అనేటువంటి అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఈమె పరిచయం ఉంది. పరిచయం ఉన్నాక వీళ్ళిద్దరికీ అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. వీళ్ళు ఈ అప్పుల్ని ఎట్లా తీర్చుకోవడమని ఆలోచించగా వీళ్ళని ఈ శాంతమ్మ వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ స్కార్ఫ్తో మర్డర్ చేసి ఆమె మెడ మీద ఉన్న ఒక 50 తులా గోల్డ్ ఏం దొరికినాయి, 50 తులా సిల్వర్ ఏం దొరికిందో ఆ సిల్వర్ని నారాయణపేటలో ఉన్న జాజాపూర్లో ఉన్న ఒక గోల్డ్ షాప్కి అమ్మేసి డబ్బులు తీసుకొని వాళ్ళు దాన్ని వాడుకున్నారు. సో ఆ చెరువు కాడ మన వాళ్ళు వెళ్ళి వెతికితే ఆ బాడీ కూడా రికవర్ అయింది. దాన్ని పిఎంఈ